కవిత కథ కంచికి చేరకముందే మరింత మంది కథలు ముగియనున్నాయా? కవిత ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యమేనా? కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? అసలు మొత్తం లీకర్ కేసు కొత్త మలుపు తిరగబోతుందా? త్వరలో హై ప్రొఫైల్ వ్యక్తి అరెస్ట్ అంటూ సిబిఐ ఎత్తుకున్న రాగం వెనుక కథ ఏంటి? కేజ్రీవాల్ చెరసాలకు చేరడం తప్పదా? తీహార్ నుంచి వచ్చే లేఖలు, సుప్రీంకోర్టులో పిటిషన్లు, రౌజ్ అవెన్యూలో వాదనలు, ఇక్కడ అన్ని ఇంటర్లింక్డే. విషయాలన్నింటినీ డీకోడ్ చేద్దాం. అసలు విషయాలు తెలుసుకుందాం. ఈడీ చెరలో ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా? కవిత వేసిన పిటిషన్ ఏంటి? ఎందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంది? సుప్రీంకోర్టు పిటిషన్పై విచారణ పూర్తి కాకముందే ఈడీ కవితను ఎందుకు అరెస్టు చేసింది? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఈడీ ఇప్పుడెందుకు అరెస్టుకు సిద్ధమైంది? లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను టార్గెట్ చేసిందని అనుకోవచ్చా? మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ను కోర్టు ఎందుకు రద్దు చేసింది? కవిత కథ కంచికి చేరకముందే మరింత మంది కథలు ముగియనున్నాయా? కవిత ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యమేనా? కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? అసలు మొత్తం లిక్కర్ కేసు కొత్త మలుపు తిరగబోతుందా? త్వరలో హై ప్రొఫైల్ వ్యక్తి అరెస్ట్ అంటూ సిబిఐ ఎత్తుకున్న రాగం వెనక కథ ఏంటి? కేజ్రీవాల్ చెరసాలకు చేరడం తప్పదా? తీహార్ నుంచి వచ్చే లేఖలు, సుప్రీంకోర్టులో పిటిషన్లు, రౌజ్ అవెన్యూలో వాదనలు, ఇక్కడ అన్ని ఇంటర్లింక్డే. విషయాలన్నింటినీ డీకోడ్ చేద్దాం. అసలు విషయాలు తెలుసుకుందాం. ఈడీ చెరలో ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందా? కవిత వేసిన పిటిషన్ ఏంటి? ఎందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంది? సుప్రీంకోర్టు పిటిషన్పై విచారణ పూర్తి కాకముందే ఈడీ కవితను ఎందుకు అరెస్టు చేసింది? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఈడీ ఇప్పుడు ఎందుకు అరెస్టుకు సిద్ధమైంది? లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను టార్గెట్ చేసిందని అనుకోవచ్చా? మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ను కోర్టు ఎందుకు రద్దు చేసింది? రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా కోటిరెడ్డి లైవ్లో అందిస్తారు. కోటిరెడ్డి, స్వాతి, ప్రస్తుతానికి కవిత అరెస్టుకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. అయితే కవిత అరెస్ట్ అయిన తర్వాత 1-2 రోజుల్లో బెయిల్తో బయటకు వస్తుందనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైంది. అరెస్ట్ అయిన తర్వాత తనని శంషాబాద్ తరలించేటువంటి సందర్భంలో తాను పిడికిలి బిగించి ఒక ఉద్యమకర్తగా వ్యవహరించినటువంటి తీరు, అలాగే తాను చేయి ఊపుతూ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి పరిస్థితులు చూస్తే పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్తోంది. ఈ కేసు తననేం చేయలేదు అనేటువంటి అభిప్రాయంతో ఉంది అనే భావన అయితే ప్రజల్లో కలిగింది. కానీ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఢిల్లీ చేరిన తర్వాత నుంచి ఆవిడ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఈడీ అధికారులు ఏం ప్రశ్నించినా కూడా ఆమె మౌనం వహించడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే గత కొద్ది రోజులుగా, అంటే దాదాపు 2 సంవత్సరాల కాలంగా ఈ కేసుకు సంబంధించినటువంటి చర్చ దేశంలో జరుగుతూనే వస్తోంది. తెలంగాణకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కవిత అరెస్టు జరుగుతుందని ఒకవైపు, అరెస్టు జరగదని మరోవైపు ఒక రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో వాటిని ప్రచార సాధనాలుగా కూడా వాడుకున్నాయి. కవిత అరెస్ట్ అవుతే ఆ క్రెడిట్ మొత్తం కూడా బీజేపీ తీసుకుంటుందని ఒకవైపు అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉండగా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, సో ఈ 2 పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉంటాయి కాబట్టి కవిత అరెస్టు జరగదు అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసింది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మేటువంటి ఒక అవకాశాన్ని అయితే కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం కనుక చూసినట్లయితే కవిత అరెస్టుకి ముందున్నటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే, కవిత అరెస్ట్ తర్వాత పరిస్థితులు ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కవిత అరెస్ట్ అయిన తర్వాత తన మీద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 3, సెక్షన్ 4 కింద ఈ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఐపీసీ కింద కొన్ని సెక్షన్ల కింద కనుక అరెస్ట్ అవుతే వారికి బెయిల్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిఎంఎల్ఏ యాక్ట్ కింద కనుక ఈ సెక్షన్లో పెట్టేట్లయితే సాధారణంగా సుప్రీంకోర్టు కూడా తీర్పులని దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడా కూడా సానుకూలంగా ఇచ్చినటువంటి, అంటే ఈ నిందితులకు సానుకూలంగా ఇచ్చినటువంటివి మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా చూసినట్లయితే అరెస్ట్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఇండియా హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ కూడా ఇలాంటి కేసులోనే
ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇదే సెక్షన్ల కింద తాను కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ హోంశాఖ మంత్రి, ఇలా చాలామంది కూడా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద దేశంలో అంటే ఈడీ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయాలు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు కూడా చూస్తున్నటువంటి తీరు లేదా హైకోర్టులో చూస్తున్నటువంటి తీరు కూడా దీనికి సంబంధించినంత వరకు భిన్నంగా కనిపిస్తూ ఉండడంతో కవితకు ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇందులో మొదటి అంశం, ఎప్పుడైతే ప్రత్యర్థిగా చెప్పండి స్వాతి. అలాగే కోటిరెడ్డి చెప్పండి, కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో అయితే ఆమె డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అయితే అనిపిస్తోంది. దీన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా. అంటే వాస్తవంగా కవిత కోర్టులో పిటిషన్ అంతకుముందు సమన్లు ఇచ్చి విచారణకు హాజరు కావాలన్నప్పుడు 3 సార్లు హాజరైనటువంటి కవిత ఆ తర్వాత మళ్ళీ కోర్టులో హాజరు కావడానికి తను సందేహించింది. హాజరు కావడాన్ని కూడా వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించింది? క్లియర్గా మహిళలకు కొన్ని ప్రాథమికమైనటువంటి ఇది ఉంటాయి, ఆ హక్కుల పరంగానే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మేము హాజరయ్యేటువంటి అవకాశం లేదు, అందుకు కావాల్సినటువంటి మినహాయింపులు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈడీ కూడా ఇప్పుడు గతంలో మేము అరెస్టు చేయబోవడం లేదు అనేటువంటి సమాధానం ఇచ్చింది. అయితే కారణాంతరాలు ఏవైనా సరే మొత్తంగా అయితే 15వ తేదీన అరెస్ట్ అయింది. నిజానికి 19వ తేదీన ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంది. అయితే 4 రోజుల ముందుగానే 15వ తేదీనే కవితను అరెస్ట్ చేసింది. అంటే ఈ కేసు యొక్క ఈ పిటిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయింది. వాస్తవంగా ఏంటి, తను అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు అనేది పిటిషన్. ఆ పిటిషన్లో ఉన్నటువంటి అంశాన్ని వీళ్ళు ఆల్రెడీ వైలేట్ చేసేసి ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అరెస్ట్ చేయడము, ఢిల్లీకి తరలించము, అక్కడ విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అక్కడ కోర్టులో విచారణకు సాగుతూ ఉంది. అందుకు కావాల్సినటువంటి రిమాండ్కి కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈ పిటిషన్ కోర్టులో విచారణ జరిగినా జరగకున్నా కూడా వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. సో దాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పినప్పుడు అటు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఈ కారణంగానే ఇంకా కేసు ఉపసంహరించుకుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ కవితకు సంబంధించినంత వరకు కూడా సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కంటే ముఖ్యంగా కనిపిస్తున్నటువంటిది వాస్తవంగా సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో, సౌత్ గ్రూప్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని చెప్పినటువంటి సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా వరుసగా అప్రూవర్లుగా మారుతూ వచ్చారు. ఈ వేళ్లన్నీ కూడా కవిత వైపే చూపిస్తూ వచ్చాయి. మనీ లాండరింగ్ కేసులో గతంలో ఒక విధంగా ఉండేది. అంటే 15% ఇది యాక్చువల్గా 2002లో తీసుకొచ్చింది. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంటే తీసుకొచ్చింది. కానీ 2005లో అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. బట్ 2005 జూలై నుంచి దీనిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. అంటే యూపీఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. ఈ చట్ట ప్రకారం కనుక చేసేట్లయితే ఒక కంపెనీలో 15% పైగా వాటా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏవైనా ఇలాంటి మనీ లాండరింగ్ అంటే అక్రమ నిరోధానికి ధన ప్రవాహానికి సంబంధించినటువంటి విషయాల్లో పార్టిసిపేట్ చేసేట్లయితే వారందరూ కూడా ఈ సెక్షన్ల కింద శిక్షార్హులు అనేది ఇది. అయితే ఇటీవలనే మరో సర్క్యులర్ కూడా దీనికి అనుబంధంగా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేంటి అంటే కేవలం 10% పైగానే ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో భాగస్వాములుగానే చూడాలి, ఖచ్చితంగా నిందితులుగానే చూడాలి అనేటువంటిది దీన్ని అంటే మరింత పదును తేల్చినటువంటి చట్టం. ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ప్రకారం ప్రస్తుతం పిఎంఎల్ఏ కింద కవిత మీద కేసులు ఉన్నాయి. అంటే ఈ నేపథ్యాన్ని చూసుకునేట్లయితే బహుశా ఈ ఎన్నికలు అయ్యే వరకు కానీ లేకపోతే మరికొంతకాలం కూడా కవిత జైల్లో ఉండేటువంటి ఆస్కారం ఉంది. వాస్తవంగా ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయినటువంటి మహేంద్రు చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి వ్యక్తి అప్పట్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం మాజీగా ఉన్నారనుకోవాలి, ఉన్నటువంటి మనీష్ సిసోడియా. దీనికి సూత్రధారిగా అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి దాదాపు 13 నెలలు, సంవత్సరం పైన ఇంకొక నెల కూడా గడిచిపోతోంది. అంటే 13 నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఇస్తున్నటువంటి ప్రతి పిటిషన్ని కోర్టులు కూడా ఇప్పటివరకు తిరస్కరిస్తూ వచ్చాయి. అంటే ఈ కేసు యొక్క తీవ్రతను తెలియచేయడానికి ఇప్పుడు వరకు మనకి జరిగినటువంటి సంఘటనలో సిసోడియా కేసు రాజకీయంగా ఆ రాష్ట్రానికి అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా చూసుకున్నా, మరొకటి చూసుకున్నా ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీనిలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. 13 నెలలుగా తనకు బెయిల్ రావడం లేదు అంటే ఈ కేసు యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కోణంలో చూసేప్పుడు చెప్పండి స్వాతి. చెప్పండి, ఈడీ చెరలో ఉన్న మరి కల్వకుంట్ల కవిత అయితే ఇప్పట్లో అయితే విడుదలయ్యే ఛాన్స్ ఉందంటారా? అది ఇప్పుడు మనీష్ సిసోడియా ఉదాహరణ మనం చూసుకుందాం. మనీష్ సిసోడియా కంటే కూడా ముందు వీళ్ళంతా కూడా అంటే వాస్తవంగా ఎవరైతే కీలకంగా వ్యవహరించారని మనీష్ సిసోడియా అని చెప్తున్నామో
అదే తరహాలో సౌత్ గ్రూప్కు సంబంధించి ఎవరైతే మాగుంట రాఘవ, అలాగే శరత్చంద్రారెడ్డి కానీ, లేదా ఇక్కడ బుచ్చిబాబు, లేదా రామచంద్ర పిళ్ళై, వీళ్ళందరూ దాంతోపాటు అభిషేక్ కానీ, బోయినపల్లి అభిషేక్, వీళ్ళందరూ కూడా ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారో వీళ్ళందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయిన తర్వాత అప్రూవర్లుగా మారడం అంటేనే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నేరాన్ని అంగీకరించడంగా మనం భావించాలి. వాళ్ళంతా కూడా అంగీకరించారు. ఇప్పుడు కనిపిస్తోంది ఏంటి, కవిత ఈ వేళ్లన్నీ కూడా ఈ నిందితులంతా కూడా చూపిస్తున్నటువంటిది కవిత వైపే వేళ్లు చూపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఎలాంటి పెట్టుబడి లేకుండా 33% ఇండో స్పిరిట్స్లో వాటాదారుగా కవిత వచ్చారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక కంపెనీలో 33% వాటా తనకు వచ్చింది అంటే ఈ కేసులో ఎంత కీలక సూత్రధారిగా ఈడీ భావిస్తుందో మనం గమనించవచ్చు. 10% పైన వాటాదారులనే కీలకంగా వ్యవహరించాలి అని చెప్పి చట్టం చెప్తున్నప్పుడు 33% వాటాదారు అంటే 1/3కి తను దానిలో వాటాదారుగా ఉన్నటువంటి కవిత ఖచ్చితంగా ఇందులో నిందితురాలుగా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదే జరిగేట్లయితే సిసోడియా 13 నెలలు ఉన్నారు. తానైతే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. అది ఇంకొంతకాలం పొడిగించినా కూడా, ఇంకా సుదీర్ఘకాలం పొడిగించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దాదాపు అది సంవత్సర కాలం అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ పక్కన ఈ మనీ లాండరింగ్ కేసు మనకి కళ్ళ ముందు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి ఇంకొక ఉదాహరణ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లోనే అరెస్ట్ అయ్యారు. 16 నెలల పైగా ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కూడా ఈడీ కేసు ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంకా కీలక విచారణలు జరగలేదు. కానీ అంటే ఎంత కీలకంగా ఈ కేసుల్లో కనీసం జైలుకు వెళ్ళిన తర్వాత అనుకున్నగానే వెంటనే బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉండవు అని మనం చెప్పుకోవచ్చు. స్వాతి, అలాగే ఇంకా కోటిరెడ్డి చెప్పండి, ఇప్పుడు కవిత వేసిన పిటిషన్ ఏంటంటారు, మళ్ళీ దీన్ని ఎందుకు ఆమె వెనక్కి తీసుకుందంటారు? కవిత పిటిషన్ అదే ఇంతకుముందు నేను చెప్పాను. కవిత పిటిషన్కి సంబంధించినంత వరకు కూడా వాస్తవంగా గతంలో కొన్ని సమన్లు ఇవ్వడం జరిగింది ఈడీ విచారణకు హాజరు కావాలి అని. అలాగే కొన్ని ఫోన్లను కూడా స్వాధీనం చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి కన్వర్సేషన్ అంతా కూడా ఫోన్లు, వాట్సాప్ ద్వారానే జరిగింది అనేది ఈడీ భావిస్తూ వచ్చింది. అయితే ఈ విచారణకు హాజరైన సందర్భంలో ఆవిడ కొన్ని ఫోన్లు అప్పగించడం, అయితే అందులో 4 ఫోన్లకు సంబంధించిన అన్ని డేటా మొత్తాన్ని కూడా ఫార్మేట్ చేశారు అని ఈడీ గుర్తించడం, ఇదంతా జరిగిపోయింది. అయితే మరోసారి విచారణకు రావాలి అని చెప్పి ఈడీకి సమన్లు ఇచ్చిన సందర్భంలో గతంలో అంటే గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ వ్యవహారం ఇదంతా కూడా గత ఎన్నికలకు ముందే ఆవిడను ఈడీ మళ్ళీ సమన్లు ఇచ్చేసి విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు మహిళగా తనకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణకు సంబంధించి తన ఇంటిలోనే విచారణ చేయాలి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించినప్పుడు తర్వాత తనకు సమన్లు జారీ చేయాల్సినటువంటి సందర్భం వచ్చిన ఈ సందర్భంలోనే ఈడీ కూడా తనను అరెస్ట్ చేయబోవడం లేదు అని చెప్పి స్పష్టం చేసింది. మొన్న అంటే తనను అరెస్ట్ చేసే సందర్భంలో కవిత సోదరుడు కేటీఆర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే, అరెస్టు చేయము అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు అనేదే తను చెప్పినటువంటి మాట. అయితే ఖచ్చితంగా ఏదైతే చెప్పారో తనైతే ఏదైతే న్యాయపరంగా కోరుకుందో తనను అరెస్ట్ కాకూడదు, తనకు ఎట్టి పరిస్థితుల్లో విచారణ ఇంటి దగ్గర మాత్రమే జరగాలని తాను కోరుకుందో ఈ 2 విషయాలు దాటిపోయాయి పూర్తిగా. 19వ తేదీన విచారణ జరగాల్సి ఉంది సుప్రీంకోర్టులో, అంటే అంతకుముందు వాయిదా పడింది, 19న జరగాలి. అయితే 15వ తేదీన ఈమెను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే తను పిటిషన్ కనుక కోర్టుకు వేసిందో ఆ కోర్టులో వేసినటువంటి పిటిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. సో ఇక తనను అరెస్ట్ చేయకూడదు అన్నది ఆల్రెడీ అరెస్ట్ అయిన తర్వాత చేయకూడదు అని అడగడానికి అవకాశం లేదు. దానికంటే మించి తనను ఇంటిలోనే విచారించాలి, అప్పటికే అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించి ఈడీ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ యొక్క విచారణ అర్హత లేని పరిస్థితి ఉంది. ఎలాగూ కోర్టులో కొట్టేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిని ఉపసంహరించుకోవడానికి కవిత ప్రయత్నించింది, ఉపసంహరించుకుంది కూడా. ఇది జరిగింది అని మనం అనుకోవచ్చు. స్వాతి, అలాగే కోటిరెడ్డి, ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఈడీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్కి ఇంత సడన్గా సిద్ధమైందంటారు? సో స్వాతి, ఇక్కడ కొంచెం 2 విషయాలను మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రాజకీయపరమైనటువంటి కోణం, రెండవది ఆర్థికపరమైనటువంటి నేరానికి సంబంధించినటువంటి కోణం. మొట్టమొదటిగా మనం రాజకీయానికి సంబంధించినటువంటి కోణాన్ని తీసుకుందాం. రాజకీయ పరంగా దేశంలో ఇప్పుడు మోడీ మరోసారి ప్రధాని కావాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన చేస్తున్నటువంటిది కుటుంబ పాలన కాదు, అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నాము, ఈ 2 నినాదాలతోటి ప్రజల మధ్యకు వస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ వేదిక చూసినా
ఇప్పుడు ఆయన ఆ పరివార్ గురించి దాని గురించి మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. మనం గమనించవచ్చు, చాలా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి చాలా చాలా కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్, ఇలా ఎన్నో కుంభకోణాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఏ విధంగానూ లేదు అని మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కుంభకోణాలు ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడూ జరిగినటువంటి బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి వరుసగా కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది అంతా కూడా పక్కన పెట్టేస్తే, ఎప్పుడో పివి నరసింహరావు ఉన్నప్పుడు యూరియా కుంభకోణం జరిగింది, అంతకుముందు హర్షాద్ మెహతా కుంభకోణం జరిగింది. సో అంటే కాంగ్రెస్ పరిపాలనా చరిత్రలో ప్రతి దశలో కూడా ఏదో ఒక భారీ కుంభకోణాలు బయటకు వస్తూ వచ్చాయి. సో అవినీతి రహిత పరిపాలన అనేటువంటి ఆ ట్యాగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసినట్లయితే కేసీఆర్ కూడా జాతీయ స్థాయి పార్టీ అన్నారు, అది లోకల్గానే ఇప్పుడు ఉనికిని చాటుకోలేని పరిస్థితి కొనసాగుతుంది. బట్ అక్కడ మరోవైపు నుంచి కనుక చూసేట్లయితే ఆపు చాలా విస్తృతంగా విస్తరిస్తోంది దేశవ్యాప్తంగా. ఇప్పటికే ఢిల్లీతో పాటు పంజాబ్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. చాలా చోట్ల అవినీతి రహిత అనేటువంటిది, ఎందుకంటే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చింది. చాలా చాలా క్లియర్ విషయం ఇది. ఎప్పుడైతే గతంలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అప్పట్లో జరిగినటువంటి ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఆప్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆపు తను క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉందో, ఈ క్లెయిమ్ను కనుక క్లోజ్ చేయాలి అంటే మొట్టమొదట ఖచ్చితంగా ఒక నింద రావాలి. ఈ నిందకు ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఆ సక్సేనా ఇచ్చినటువంటి దానితో, ఆ తర్వాత సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ, మొత్తం మీద ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద కవిత అనేటువంటి ఒకరిని ఉపయోగించుకొని ఓవరాల్గా ఈ కేసు మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపు తిరిగేటువంటి అవకాశం ఉంది. నిజంగానే ఈ కేసులో కనుక సాక్ష్యాధారాల తోటి పూర్తి స్థాయిలో కేజ్రీవాల్ని కనుక అరెస్ట్ చేస్తే మేము అవినీతి రహిత పాలన అందిస్తామనేటువంటి ఆ కేజ్రీవాల్ ట్యాగ్ను కూడా బీజేపీ తుడిచేయడానికి ఒక అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇది రాజకీయ కోణంగా చూసుకోవాలి. ఇక అవినీతి పరమైనటువంటి కోణాన్ని ఇంకొక వైపు నుంచి మనం చూసుకోవాలి. అవినీతి పరమైనటువంటి అంశం ఏంటి? ఖచ్చితంగా ఆ రోజున లబ్ధి పొందడం కోసం ఉద్దేశించే దీన్ని చేశారు అనేటువంటిది చాలా క్లియర్గా ఈడీ కానీ సిబిఐ కానీ చెప్తూ వస్తుంది. సిబిఐ చెప్తున్నటువంటిది లేదా ఈడీ చెప్తున్నటువంటి అంశం ఏంటి? అప్పటి వరకు కూడా ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి మద్యం షాపుల మొత్తాన్ని కూడా ఆ పాలసీనే మార్చేసి పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే సమయంలో కూడా అక్కడ పారదర్శకంగా వ్యవహరించలేదు. అర్హత ఉన్నవాళ్ళు కానీ లేదా దరఖాస్తు చేసుకున్న వాళ్ళని కాకుండా కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం కలిగేలాగా దీన్ని లబ్ధి చేకూర్చే విధంగా చేశారు. డోర్ డెలివరీ కూడా మద్యం తెల్లవారుజామున 3 వరకు మద్యం షాపులు ఉండడం ఇవన్నీ ఒకటైతే, హోల్సేలర్ ఎవరైతే ఉన్నారో సరఫరాదారు అతనికి ఉన్నటువంటి 6% 12% పెంచి ఆ మార్జిన్లో ఉన్నటువంటి 6% లంచాల రూపంలో దీనికి సంబంధించినటువంటి కీలక నాయకులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ చేసినటువంటిది ఈ సవరణ అనేది ప్రస్తుతానికి, అంటే ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి మద్యం పాలసీ. నిజానికి ఈ మద్యం పాలసీ కొంచెం రిలేటెడ్గా తెలంగాణలో మార్చినటువంటి మద్యం పాలసీ కొంత దగ్గరగా ఉన్నప్పటికీ ఈ తెలంగాణకు సంబంధించి అంతకుముందు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉండటంతో అంత పెద్దగా రచ్చకాలేదు. బట్ ఈ విషయం కూడా భవిష్యత్తులో బయటికి రావచ్చు. కానీ ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయం, దీని కారణంగానే జరిగినటువంటి, అంటే ఈ 12% పెంచడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్స్ నుంచి, ఆ ప్రాఫిట్స్లోంచి 100 కోట్ల రూపాయలు గోవాలో జరిగినటువంటి ఎన్నికలకు పూర్తిగా తరలించారు, ఈ లంచాల నుంచే తరలించారు అనేది దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు నుంచి ఈ మనీ లాండరింగ్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా, ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా వైట్ చేయడానికి కవిత కానీ లేదా మిగతా వ్యక్తులు కానీ ప్రయత్నించారు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి బుచ్చిబాబు ఇచ్చినటువంటి కొన్ని సాక్ష్యాధారాలు, వాట్సాప్ చాట్లు అక్కడ ఉపయోగపడుతున్నాయి. అలాగే ఆవిడికి బినామీగా వ్యవహరించినటువంటి రామచంద్ర పిల్లై ఎవరైతే ఉన్నారో అతను అరుణ్ రామచంద్ర పిల్లై, అతనిచ్చినటువంటి ఆధారాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో, అంటే అరెస్ట్ అయిన వాడు శరత్చంద్ర కావచ్చు, లేకపోతే మాగుంట రాఘవ్, వీళ్ళంతా కూడా సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు. వీళ్ళల్లో అందరూ కలిపి వాళ్ళ నాయకురాలుగా, కింగ్ పిన్గా కవితనే చూపిస్తున్నటువంటిది ఉన్నటువంటి వాతావరణం. అంటే ఇలా 2 కోణాలలోనూ మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి రాజకీయ కోణం, రెండవది అవినీతి కోణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి ఈ కేసు క్రియాశీలంగా ఉంటుంది. బహుశా ఈ కేసు ద్వారానే రేపు కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ కోటిరెడ్డి. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.